రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నిజంగా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూపించారు సార్. వ్యవసాయానికి సంబంధించి ఒక అధికారిని కూడా నియమించి అక్కడనే భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఎంత విస్తీర్ణంలో ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో వ్యవసాయం చేస్తారు, విత్తనాలు ఇన్ని ఉండాలి, ఎరువులు ఇన్ని ఉండాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు తయారు చేసుకుని అధికారుల దృష్టిలో పెడితే ఆ సమయానికే మా గ్రామానికి నాణ్యమైన విత్తనాలు ఎరువులు కూడా ఆర్బీకేకి వచ్చి స్టాక్ ఉంటే మా ఇంటి ముందే విత్తనాలు ఉండేటట్టు ఉండి అక్కడి నుండి పట్టుకెళ్లి టైం మీద నారు పోసుకునేవాళ్ళం సార్. అలాగే ఈ క్రాప్ ఎప్పుడైతే చేశామో పంట రుణాలు కూడా మాకు ఆ ఈ క్రాప్ ద్వారానే ఈజీ అయింది సార్. సకాలంలో మాకు రుణాలు ఇచ్చి మళ్ళీ సకాలంలో వడ్డీతో సహా రుణం చెల్లిస్తే ఆ వెంటనే మన ప్రభుత్వం మా ఖాతాలో ఆ సున్నా వడ్డీ డబ్బులు కూడా వేయడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. దేవుడి దయ వలన మీరు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కరువు అనేది మేము వినలేదు సార్. అంతకుముందు కరువు ప్రాంతం, ఆ మండలం కరువు ప్రాంతం, ఈ మండలం కరువు ప్రాంతం, ఈ జిల్లా కరువు ప్రాంతం అని